హలో అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బంటికి నాకు అయితే బీచ్ గుర్తొచ్చింది సడన్గా, సో వచ్చేసాము. అండ్ ఇదైతే ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఆల్రెడీ పెట్టింది తెలుసు కదా, సగం అయితే వెళ్ళిపోయింది, రిమైనింగ్ ఇక్కడ పెట్టారనమాట. అండ్ బీచ్ అయితే చూడండి, వీకెండ్స్లో మామూలుగా ఉండదు అసలు. బీచ్లో జనం మన వైజాగ్లో హాఫ్ అయితే ఇక్కడే ఉంటారనిపిస్తుంది నాకైతే. మొత్తం ఫ్యామిలీతో వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఈ ప్లేస్లో మనం. బీచ్ గురించి చెప్పేది కొత్తగా ఏముంది చెప్పండి. అండ్ మన బంటి అయితే బీచ్ చూస్తే ఇంకా చాలా ఎగ్జైట్ అయిపోయిందనమాట. కొంచెం మనకి మళ్ళీ లైటింగ్ తగ్గితే కనిపించదని మీకు ఇప్పుడే చూపించేస్తున్నాను, చూసేయండి. బంటి నేను అయితే ఈరోజు ఇక్కడ బీచ్లో చాలా బాగా ఎంజాయ్ చేసాం. అండ్ తర్వాత ఆల్ ఇండియా క్రాఫ్ట్ బజార్ కూడా వెళ్ళాం అనమాట. అది మన బీచ్ ఆపోజిట్లోనే ఉంది. చాలా బాగుంది, ఐటమ్స్ అవి కూడా చాలా బాగున్నాయి. మీకు నేను చూపిస్తాను ఈ వీడియోలో. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. అలానే ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే కూడా లైక్ చేసి షేర్ చేయండి. ఏదేమైనా సరే బీచ్లో కెరటాలు అలా వచ్చి మన కాళ్ళని తాకుతూ ఉంటే ఆ హ్యాపీనెస్సే వేరు కదా. అసలు ఫీలింగ్ చాలా బాగుంటుంది అసలు నిజంగా. అండ్ బంటి నేనైతే మొత్తం బీచ్లో ఆడేసామన్నమాట. మాకైతే టైమే తెలియలేదు. ఇక్కడ మనకి బీచ్ రోడ్లో చిన్నవి అంటే కోకుల్ పార్క్ అని, చిల్డ్రన్ పార్క్ అని చాలా పార్క్స్ ఉంటాయి. మీకు చూపిద్దాం అనుకున్నాం కానీ మేము ఆడుతూ ఇక్కడే ఉండిపోయాం. టైం అంతా ఇక్కడే అయిపోయిందనమాట. సో ఇంకా చీకటి అయిపోయింది. అండ్ బయటకు వచ్చి చూస్తే చూడండి మన బీచ్ రోడ్ ఎంత హడావిడిగా ఉందో. ఎప్పుడు బిజీగా ఉంటుంది మన బీచ్ రోడ్ అయితే. సో బండెలా పార్క్ చేసేసి అలా నడుస్తూ వెళ్ళాము. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కొబ్బరి చెట్లు ఉన్న దగ్గర లైటింగ్ ఉంది కదా. యాక్చువల్లీ మీకు కొంచెం ఇక్కడ లైటింగ్ తక్కువైంది, కానీ నార్మల్గా ఏంటంటే ఇక్కడ మనం కూర్చోడానికి మనకి చైర్స్ కూడా ఇస్తారనమాట. సోఫా లాగా చైర్ లాగా కూడా మనకి రెంట్కి ఇస్తారు. హవర్స్ చెప్పున మనకి పే చేసుకోవాలి. 30 రూపీస్ 50 రూపీస్ అని ఉంటుంది. కింద కూర్చోలేమన్న వాళ్ళు అక్కడ కూర్చోవచ్చు, లేదంటే హ్యాపీగా స్క్రీన్లో కూర్చుండిపోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి, తినైతే భలే రెడీ అయి ఉన్నాడు అసలు, స్టాచ్యూ లాగా. మన బంటి వెళ్ళింది అండ్ తను చూసి వెనక్కి పరిగెట్టి వచ్చేసింది అనమాట. అండ్ ఇక్కడ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మ్యూజియం కానీ అన్నీ ఉన్నాయి. బట్ మేమైతే ఇంకా వెళ్ళలేదు, ఎందుకంటే బీచ్ అయిపోయి మొత్తం తడిచిపోయామన్నమాట మా ఇద్దరం కూడా. సో ఇంకా ఈ ఆల్ ఇండియా క్రాఫ్ట్ బజారే మాకు కరెక్ట్ అనిపించింది. అందుకే ఇంకా వీటిలోకి అయితే మేము వెళ్ళలేదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడైతే మీకు నేను ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ మనకి బీచ్ రోడ్లోనే ఈ పక్కన చూడండి, ఇక్కడ మనకి ఈ గవ్వలతో తర్వాత రాళ్ళతో చేసిన కొన్ని ఐటమ్స్ అయితే ఇక్కడ అమ్ముతున్నారనమాట. బాగున్నాయి. తెలుసు కదా మనకి బీచ్ రోడ్ అంతా కూడా కార్న్, లేకపోతే మిర్చి బజ్జీ, అలానే మూరి మిక్చర్ ఇవన్నీ కూడా ఉంటాయి. అలా బీచ్లో కూర్చొని ఆ కార్న్ తింటూ చూస్తూ ఉంటే ఆ ఫీల్ అసలు చాలా బాగుంటుంది. అండ్ అయిపోయిన తర్వాత ఇంక అలా నడుస్తూ ముందుకు వచ్చేసాము. అండ్ ఇక్కడ చూస్తారు కదా, ఇదైతే టెంపుల్. ఇది మనకి బీచ్ ఎదురుగా ఉన్న టెంపుల్ కదా. ఇక్కడ ఈ పక్కనే మనకి ఆల్ ఇండియా క్రాఫ్ట్ బజార్ ఉందన్నమాట. ఎగ్జిబిషన్ కమ్ సేల్ అనమాట. ఆ ఐటమ్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి, మీకు చూపిస్తాను. స్కిప్ చేయకుండా వీడియో చూసేయండి, డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుంది. ఫస్ట్ అయితే మాకు బాగా ఆకలి వేసేసింది అనమాట. సో బంటి నేను కలిసి ఆలూని ఇలా స్ప్రింగ్లా చేస్తారు కదా, అది తిన్నాము. నేనైతే ఇదే ఫస్ట్ టైం తినడం. టేస్ట్ అయితే బాగుంది, మన బంటికి అయితే బాగా నచ్చిందనమాట. అండ్ ఇక్కడైతే చూడండి, డిఫరెంట్ ఆఫ్ వెరైటీస్. వెళ్ళే కొద్ది షాప్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి.
మనకి షో పీసెస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి మన హాల్లో కానీ అలా మనం పెడుతూ ఉంటాం కదా షోకేస్లో. సో అది కూడా చాలా బాగున్నాయి, వెరైటీస్గా ఉన్నాయన్నమాట అన్నీ కూడా. అండ్ ఈ బ్యాంగిల్స్ అయితే ఇవి యాక్చువల్లీ మనకి మట్టి గాజులే, ఇలా డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయన్నమాట. 4 బ్యాంగిల్స్ 50 రూపీస్ అన్నారు. నేనైతే ఒక 2 సెట్స్ తీసుకున్నాను. అసలు ఇన్ని వెరైటీస్ ఉండే వల్ల మనకు సెలెక్ట్ చేసుకోవడం చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను నేనైతే. అండ్ అవన్నీ కూడా మెటల్ బ్యాంగిల్స్, ఇవన్నీ కూడా మనకి మట్టి గాజులు అనమాట. మెయిన్ ఏంటంటే ఈ క్రాఫ్ట్ బజార్లో ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, అలానే కాటన్ కుర్తీస్ అవి కూడా చాలా బాగున్నాయి. చూడండి బ్యాంగిల్స్ ఇవి మనకి డిఫరెంట్ ప్రైజెస్లో ఉన్నాయి. 100, 150, 200 అని చెప్పేసి. అండ్ మనం ఆర్డర్ పెట్టిన ఆలు స్ప్రింగ్ కూడా వచ్చేసింది. టేస్ట్ అయితే బాగుంది. బంటి చూడండి తెగ హ్యాపీ ఫీల్ అయిపోతుంది అసలు. అండ్ అయిపోయిన తర్వాత ఇంకైతే మేము మళ్ళీ స్టార్ట్ చేసాం. ఇవన్నీ కూడా షాప్స్ అన్నమాట. ఎక్కడ కూడా ఖాళీ లేదు అసలు, చాలా రష్గానే ఉన్నాయి. బ్యాంగిల్స్ మాత్రం నాకు భలే వెరైటీగా అనిపించాయి. చూడండి ఇవి ఇలా 100 రూపీస్ అనమాట. ఇవైతే చిన్నపిల్లల బ్యాంగిల్స్. ఈ 4 బ్యాంగిల్స్ 100 రూపీస్ అన్నారు. అలానే ఇవి అయితే చిన్నవి డజన్ అలా వస్తున్నాయి మనకి. ఇవి కూడా 100 రూపీస్ అనమాట. బట్ మన బంటి సైజ్ సరిపోలేదు, అందుకే నేను తీసుకోలేదు. అండ్ ఇవి కూడా మనకి 100 రూపీస్ షాల్ కూడా. అండ్ మనకు కావాల్సిన కుర్తీస్, మెయిన్ కాటన్ కుర్తీస్ అవి కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ ప్రెజెంట్ అయితే మరి కలంకారీలో చూపించారు కుర్తీస్. 500, 700 ఆ రేంజ్లో ఉన్నాయి. సమ్మర్కి అయితే బాగుంటాయి, మీకు చూపిస్తాను చూసేయండి. సో చూస్తున్నారా ఇవన్నీ కూడా కాటన్ కుర్తీస్. అండ్ ఇవైతే మనకి వైట్ మీద ఇలా కలంకారీ డిజైన్ వచ్చింది. చూడండి మనకైతే ఇలా వస్తుంది లుక్ అయితే. ఈ ఫ్రాక్స్ అన్నమాట. చాలా డిఫరెంట్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా వచ్చి ఒకసారి అయితే విజిట్ చేసేయండి. ఇది మనకి బీచ్ రోడ్లో టెంపుల్ పక్కనే ఉందన్నమాట, ఆల్ ఇండియా క్రాఫ్ట్ బజార్. అండ్ అయిపోయిన తర్వాత ఇవన్నీ కూడా నెక్స్ట్ సెట్స్ మనకి 100, 150, 200 ఆ రేంజ్లో ఉన్నాయి. ఈ రాధాకృష్ణ అయితే నాకు చాలా బాగా అనిపించింది, డిఫరెంట్గా అనిపించింది. ఇక ఇయర్ రింగ్స్ అయితే కలెక్షన్ మామూలుగా లేదనమాట. చూడండి రాధాకృష్ణ ఎంత బాగుందో కదా. బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ అయితే కలెక్షన్ మామూలుగా లేదు అసలు. మంచి కలర్ కాంబినేషన్స్తో చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇవైతే బ్యాంగిల్స్ అన్నమాట. మొత్తం డజన్ బ్యాంగిల్స్. అవి కూడా మనకి ప్రైస్ డిజైన్ బట్టి డిఫరెంట్గా ఉంటుంది. 100, 150, 200 ఆ రేంజ్లో ఉన్నాయి. అండ్ ఇవైతే మగవారి కోసమని ఉన్నాయి, కాటన్ అనమాట. ఇవి కూడా మెయిన్ మ్యాక్సిమం ఇక్కడంతా కూడా కాటన్ ఉన్నాయి షాప్స్ అన్నీ కూడా. ఇది కూడా బ్యాంగిల్ స్టోరే. అండ్ అలా మేము ముందుకెళ్తున్నాము. చాలా షాప్స్ ఉన్నాయి ఇక్కడే. మాకు ఆల్మోస్ట్ ఒక 1.5 అవర్ దగ్గర ఇక్కడే అయిపోయింది. అది కూడా మేము అసలు అలా చూస్తూ వచ్చేసాం. కానీ లేకపోతే మనకి ఒక 3 అవర్స్ 4 అవర్స్ అని కూడా సరిపోదన్నమాట. అంత బాగున్నాయి ఇక్కడ షాప్స్ కానీ, షాప్లో కలెక్షన్స్ కానీ చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడైతే హ్యాండ్ బ్యాగ్స్, జూట్ బ్యాగ్స్ ఉన్నాయి అండ్ నార్మల్ కూడా ఉన్నాయి. ఈ స్లింగ్ బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్, క్లచెస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇదైతే 100 రూపీస్ అనమాట ఈచ్ వన్. మనం వాకింగ్కి అది వెళ్ళినప్పుడు జస్ట్ క్యాజువల్గా ఈ మొబైల్, కీస్ అని మనం క్యారీ చేయడానికి బాగుంటుంది. ఇదైతే 200 రూపీస్ అని చెప్పారు. 150 అలా ఇస్తానని చెప్పారు. అండ్ ఇది చూడండి ఎంత క్యూట్గా ఉందో అసలు.
పౌచ్ ఏంటంటే మనం ఆ మిన్నీని ఓపెన్ చేస్తే మనకి మిర్రర్ కూడా ఉందన్నమాట. ఎంత వెరైటీగా ఉందనిపించింది నాకైతే. మన చిన్నప్పుడే తిన్న వెరైటీస్ లేవనిపించింది. అండ్ ఇవి కూడా అంతే, ఈచ్ వన్ 100 రూపీస్ అన్నారు. ఇది కూడా 100 రూపీస్ అన్నమాట. ఒక 2 పాకెట్స్ వస్తున్నాయి మనకైతే. జస్ట్ మొబైల్, కీస్, ఏమైనా మనీ మనం క్యారీ చేసుకోవచ్చు. ఇంకా బ్యాంగిల్స్ అయితే చెప్పవసరం లేదు. బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ ఉన్నాయి, మామూలుగా లేవు అసలు. వెరైటీస్ చాలా బాగున్నాయి. కొంచెం ఓపిక్గా చూడాలి కానీ డిఫరెంట్ మనకి దొరుకుతున్నాయి అన్నమాట ఇక్కడైతే. ఇదైతే హ్యాండ్ బ్యాగ్ షోరూము. ఈ స్టాల్ కూడా హ్యాండ్ బ్యాగ్సే. మెయిన్ ఏంటంటే కాటన్ శారీస్, కాటన్ కుర్తీస్ అండ్ చిన్నపిల్లలకు కూడా బాగున్నాయి అన్నీ కూడా. చూడండి, ఇవైతే జూట్ బ్యాగ్స్. జూట్ బ్యాగ్స్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇవైతే డోర్ కర్టెన్స్ అన్నమాట. క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. ఇంకా చిన్నపిల్లలకైతే చెప్పనవసరం లేదు. టాయ్స్, కీ చైన్స్, చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. అండ్ మనకి కూడా ఇంట్లోకి యూజ్ చేసే డోర్ మ్యాట్స్ కానీ, కిచెన్ ఐటమ్స్ కానీ అవి కూడా చాలా బాగున్నాయి. ఈ బొమ్మలు అయితే నాకు భలే అనిపించాయి అసలు. ఎందుకంటే మెయిన్ వాటి ఫ్రాక్స్ చాలా బాగున్నాయి అసలు. చూడండి, బుజ్జి బొమ్మల్లా ఉన్నాయి కానీ ప్రైస్ అయితే 300-400 చెప్తున్నారు. బట్ మనం అయితే బార్గెన్ చేయొచ్చు. అండ్ ఇవైతే మిర్రర్స్ అన్నమాట. మెయిన్ పిల్లలు యూజ్ చేస్తూ ఉంటారు కానీ మనం కూడా ఎప్పుడైనా జర్నీస్లో అది కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది 200 అలా చెప్తున్నారు ఈచ్ వన్ అయితే. మన బంటి ఏం సెలెక్ట్ చేసుకోవాలా అని తెగ ఆలోచించేస్తుందన్నమాట పట్టుకొని. అండ్ ఇవైతే బాంబే పెర్ఫ్యూమ్స్ అంట, ఇక్కడ ఉన్నాయి అవైలబుల్. నేనైతే జస్ట్ చూసి వచ్చేసాను అంతే. ఇంకా అటువైపు అయితే వెళ్ళలేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ జనం ఉన్నారు ఇక్కడ, బాగా రష్గానే ఉంది. అండ్ ఇవైతే వుడెన్తో చేసిన ఐటమ్స్ చూడండి, చాలా బాగున్నాయి కదా. ఈ వినాయకుడు కానీ, బుద్ధుడు కానీ ఇవి మనకి చాలా బాగున్నాయి. మెయిన్ ఏంటంటే మనకి షో పీస్ లాగా మనం పెట్టుకోవచ్చు, లేదా కార్లో అయినా కూడా మనం దీన్ని పెట్టుకోవచ్చు అనమాట. ఏనుగులు చూడండి భలే ఉన్నాయి కదా. ఇదైతే పెన్ చూడండి, అసలు నేను ఫస్ట్ టైం చూస్తాను ఇలాగా, బాగుంది. అండ్ అయిపోయి ఇలా వచ్చేస్తే ఇక్కడైతే కీ చైన్స్ అనమాట. కీ చైన్లో ఇన్ని వెరైటీస్ ఉంటాయో అనిపించింది నాకు. మెయిన్ చిన్నపిల్లలకైతే ఇంకా మామూలుగా లేవు అసలు. పిల్లలకి ఇష్టమైన కార్టూన్ అన్నీ కూడా ఇక్కడ కీ చైన్స్లో చేసి పెట్టేశారు. మన బంటి కూడా ఏం తీసుకోవాలి అని తెగ వెతికేస్తుంది అనమాట. అండ్ నేనైతే ఈ బొమ్మల వైపే చూస్తూ ఉన్నాను. నాకు భలే నచ్చాయి అసలు ఈ ఫ్రాక్స్ కానీ బొమ్మలు కానీ. చూస్తున్నారు కదా, ఇదైతే మనకి కాటన్ కుర్తీస్. ఈ స్టాల్ కూడా చిన్నపిల్లలకి ఉన్నాయి అండ్ మనకి కూడా కాటన్ కుర్తీస్ కానీ శారీస్ కానీ ఉన్నాయన్నమాట. అండ్ ఇవి మిడ్డీస్, స్కర్ట్స్ ఉంటాయి కదా మన చిన్నపిల్లల కోసమని,
వాటిలో కూడా డిఫరెంట్గా బాగున్నాయి, వెరైటీస్గా ఉన్నాయి. యాక్చువల్లీ నాకైతే చిన్నపిల్లల కన్నా ఇవే బాగా నచ్చాయి. చూడండి, అసలు కాలేజ్కి వెళ్ళే పిల్లలకైతే మాత్రం మంచి డిఫరెంట్ కలెక్షన్ ఉందన్నమాట ఇక్కడ. ఇవన్నీ కూడా వుడెన్తో చేసిన ఐటమ్సే. ఇంకా ఒకటని కాదన్నమాట, చాలా స్టాల్స్ ఉన్నాయి. ఒక దానికి మనకి 2-3 స్టాల్స్ ఉన్నాయి. చాలా డిఫరెంట్ వెరైటీస్ కూడా ఉన్నాయి. ఇది చూడండి, వుడెన్ బ్యాంగిల్స్. మేము ఇంకా అలా ముందుకు వచ్చేసి ఇక్కడికైతే వచ్చేసాము. ఎందుకంటే ఇక్కడైతే మనకి వుడెన్ కోమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నేనైతే ఎప్పటి నుంచో చూస్తున్నాను అనమాట. వుడెన్ కోమ్ మనకి 50 రూపీస్, 100 రూపీస్ ఆ రేంజ్లో ఉంది. చూడండి, సో నాకైతే నచ్చింది, అందుకని చెప్పేసి నేను వుడెన్ కోంబో ఒకటి తీసుకున్నాను. ఇవి మనకి షోరూమ్స్లో చూస్తే 250-300 రేంజ్లో కూడా ఉంటాయి. అండ్ ఇవి కూడా చూడండి, ఫ్రూట్స్ వేసుకునే బాస్కెట్స్ అనమాట. ఇవి కూడా బాగున్నాయి. మన బండి అయితే తీసుకొని ఫ్లూట్ తెగ వాయించేస్తుంది. అండ్ ఇవైతే పెన్స్ అండ్ పెన్సిల్స్ అనమాట. ఇంత డిఫరెంట్ కలెక్షన్ చూడండి, చిన్నపిల్లలకి చాలా వెరైటీస్ ఉన్నాయి. అసలు నాకు కొంచెం అయితే జల్స్ వచ్చింది. ఏంటంటే మనం చదివినప్పుడైతే ఇన్ని వెరైటీస్ లేవనిపించింది. నార్మల్ పెన్సిలే మనం యూజ్ చేసేవాళ్ళం కదా. ఇక్కడ చూడండి, సో మన బంటి ఏదో తనకు కావాల్సిన టాయ్స్ అయితే సెలెక్ట్ చేసుకుంది. అండ్ ఇవైతే చూడండి, మనకి ఇలా ఫ్రేమ్స్ కానీ, అలానే ఆవు దూడ కానీ, ఇవన్నీ కూడా మనకి షో పీస్, అలానే కార్లో కూడా మనం పెట్టుకోవచ్చు. బాగున్నాయి. అండ్ ఇక్కడ నాకైతే కుంకుమ బరులు నచ్చాయి. చూడండి, భలే డిఫరెంట్గా అనిపించాయి. ఇందులో 2 వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఒకటేమో ఇలా వచ్చింది, అండ్ ఇంకొకటేమో ఓన్లీ ప్యూర్ గోల్డ్ టైప్లో వచ్చిందనమాట. బట్ ఇదైతే కలర్ఫుల్గా బాగుంది. ఎల్లో అండ్ రెడ్ వేసి చాలా బాగుంది. అండ్ ఇంకొకటి ఇలా గోల్డ్ వచ్చిందన్నమాట. ఓవెన్ కాఫ్ కూడా ఇంట్లో ఉంటే చాలా మంచిది కదా. సో ఇక్కడ మనకి చాలా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ స్ట్రాస్ కూడా చాలా డిఫరెంట్గా అనిపించాయి. మన బంటి కళ్ళు అయితే ఆ స్ట్రాస్ మీద పడ్డాయి. సో వెళ్ళి బంటికి 2 సెలెక్ట్ చేసింది. సర్లే, ఈ సమ్మర్లో వాటర్ తాగడానికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పి నేను కూడా తీసుకున్నాను. ఇది ఈచ్ వన్ 40-50 రూపీస్ ఛార్జ్ చేశారు. అండ్ ఇవైతే డోర్ మ్యాట్స్ అనమాట. సో కొంచెం ఓపిక్గా మనం తిరిగామంటే మనకి కావాల్సినవన్నీ కూడా ఇక్కడ డిఫరెంట్ కలెక్షన్ ఉందన్నమాట. ఈ స్టాల్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. వెరైటీ ఆఫ్ కలెక్షన్ కూడా ఉంది. సో మీకు ఫ్రీ అయినప్పుడైతే ఒకసారి వచ్చి నేను చూసేయండి. ఇది మనకి బీచ్ రోడ్లో టెంపుల్ పక్కనే ఉందన్నమాట. ఆల్ ఇండియా క్రాఫ్ట్ బజార్ అని చెప్పి ఎగ్జిబిషన్ కమ్ సేల్ అనమాట. కొనకపోయినా అట్లీస్ట్ చూడటానికైనా వచ్చేయండి, ఫుల్ టైంపాస్ అయిపోతుంది. అండ్ ఇక్కడ ఫైనల్గా అయితే మనకి ఫ్లవర్ వాజెస్ ఉన్నాయన్నమాట. ఆర్టిఫిషియల్ ఇవన్నీ కూడా. సో ఇది మన ఫైనల్గా ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలానే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.
అండ్ మళ్ళీ నేను నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.